హలో గైస్, దిస్ ఇస్ సమీ. సో లాస్ట్ వీడియో అయితే చెప్పేస్తున్నాను కదా, ఈ HTML CSS కలిపి సింపుల్ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దామని చెప్పి. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను సింపుల్గా కొన్ని ఎలిమెంట్స్ అయితే వాడి HTML సింపుల్ ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూసండి. ఇదేంటంటే మీకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, జస్ట్ చూసి అయితే రాదు ఇది. ఓకేనా, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. గైస్ ఇక్కడైతే VS కోడ్ అయితే యూస్ చేస్తున్నాను. నేను నోట్ ప్యాడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ VS కోడ్ ఇట్ కుడ్ బి బెటర్. సో VS కోడ్లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటా ఉన్నాను. సో ద సేమ్ వే దీంట్లో నేను VS కోడ్లో అయితే ఒక టెక్స్ట్ ఫైల్ అనేది తీసుకుంటా ఉన్నాను. .html అని ఎక్స్టెన్షన్ అయితే ఇస్తూ ఉన్నాను. సో CSS కూడా సేమ్ .css అని సేవ్ చేయాలా. సో CSS అయితే మళ్ళీ చూద్దాం. ఫస్ట్ HTML ట్యాగ్స్ అనేది ఓపెన్ చేస్తాను. సో గైస్ నేనైతే HTML ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇంకా హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి టైటిల్ ట్యాగ్ అనేది ఇచ్చేసి టైటిల్లో మనం రాస్తా ఉన్నాము. సో మనం హెడ్ ట్యాగ్లో సేమ్ ఒక లింక్ అనేది కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లైక్ CSS పేజ్ లింక్ అనమాట. సో ఇప్పుడు నేను బాడీ ట్యాగ్లో అయితే H1 to H6 అనే ఇస్తాను చూడండి. సో మనకు అవుట్పుట్లో ఎలా వస్తుందో అవుట్పుట్ చూడండి, దాని తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాను నేను ఇది. హాయ్ దిస్ ఇస్ రాజా అని చెప్పి. సో బిగ్ లెటర్స్ అయితే ప్రింట్ అవుతుంది. సో అలాగే నేను H6 దాకా ఇస్తాను. సో ఇప్పుడు చూడండి ఎలా ప్రింట్ అవుతుందో. సో నౌ సి. సో మనకు చూడండి బిగ్ టు స్మాల్ అనేది. H1 అంటే కొంచెం పెద్ద లెటర్స్ అయితే వస్తాయి, H6 అంటే ఇంకా స్మాల్గానే వస్తాయి. సో అలా మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని దీంట్లో ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మనకి. సో మనకి దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ వచ్చేసి లైక్ స్టైల్, బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్, హైలైటెడ్, డిలీటెడ్. సో ఇలాంటి ట్యాగ్స్ అనేది వాడితే దీంట్లో మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. నేను మొత్తం వీడియో అయితే చూడండి, అర్థమవుద్ది. సో మనకి W3S స్కూల్లో కూడా మనం ఇలాంటి ట్యాగ్స్ చాలా చూస్తాం. ఈ ఒకటే కాదు నేను చెప్పేది, చాలా ఉన్నాయి ఇంకా. సో ఇదేంటంటే జస్ట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, ఓకేనా గైస్. మనకి W3S స్కూల్ ఒకటే కాదు, మనకి గీక్ ఫర్ గీక్స్లో కూడా మనకి ట్యాగ్స్ అనేది చూస్తాం. ఈజీగా HTML అనేది దాంట్లో కూడా నేర్చుకోవచ్చు గైస్. ఇదంతా అయిపోయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత HTML మొత్తం ఒకసారి హ్యాకర్ ర్యాంక్ లేదా లీడ్ కోడ్లోకి వెళ్ళి దాంట్లో వెళ్ళి ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు అర్థమైపోద్ది ఏంది, ఎలా వర్క్ అవుతుంది ఏందనేది. సో గైస్ మనకి దాంట్లో టెస్ట్ కేసెస్ అనేది చేస్తాం కదా, సో దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయగలమా లేదా అనేది. సో ఇదంతా కంప్లీట్ అయిపోయాక CSS, జావాస్క్రిప్ట్. CSS అంటే మనం చెప్పుకోవచ్చు, ఈజీగా అయితే చేసుకోవచ్చు అది. సో జావాస్క్రిప్ట్కి వస్తే కాస్త కష్టపడాలా, ఓకేనా. సో మనం ఇంకా నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్కి వెళ్తే యాంగులర్ ఉంటుంది. యాంగులర్ అయితే బాగానే ఉంటుంది చేయడానికి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి డేటాబేస్ సైడ్ వెళ్ళొచ్చు. డేటాబేస్ సైడ్ అంటే మనకి MySQL సర్వర్ నేర్చుకోవచ్చు. MySQL ఆర్ నాట్ ఓన్లీ SQL, అంటే NoSQL. సో గైస్ ఎవరైనా AWS చేసుకోవాలనిపిస్తే AWS కూడా చేసుకోండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, నేను కూడా లాస్ట్ మంత్ కూడా AWS అయితే యూజ్ చేస్తున్నాను. సో అదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది బెటర్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ టాపిక్లో అయితే మనం కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి అయితే చెప్పుకుందాం, ఎందుకంటే అది తెలిస్తేనే కదా అయితే మనకు వస్తుంది. సో అందుకని ఒకసారి అయితే అది కూడా చూద్దాం. సో ఇప్పుడు దాకా ఇది వచ్చి HTML మొత్తం మీకు ఇది కవర్ అయిపోయి ఉంటుంది, నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది ఎలా మనకి అవుట్పుట్ వస్తుందో ఏదనేది. సో ఇలా మనం ఇమేజ్ ట్యాగ్ కూడా తీసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను, అది కూడా వీడియో చేస్తాను ఒకసారి నేను. సో గైస్ అంతే. సో గైస్ ఇప్పుడు దాకా చూసారు కదా ఎలిమెంట్స్ వాడి నేను ఎలా చేశాను. సింపుల్గా మీరు కూడా ఇలాంటిది ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో HTML, CSS, జావాస్క్రిప్ట్ వాడి సింపుల్గా ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ అయితే చేసుకోవచ్చు, సింపుల్గా ప్రాజెక్ట్. సో గైస్ నెక్స్ట్ వీడియో అయితే మనం యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్స్ వాడి ఎలా ఇమేజ్ యాడ్ చేయాలా, ఎలా వీడియో అనేది యాడ్ చేయాలా, సో నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.